ఖమ్మం జిల్లా రాజకీయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, ఒకే పార్టీలో నేతల మధ్య సమీకరణాలు కూడా అంతే కీలకంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్లో చర్చకు దారితీస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య సమన్వయం కంటే ఆధిపత్య రాజకీయాలే ముందుకు వస్తున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు చుట్టూ కారులో కయ్యం మొదలైంది. కొద్ది రోజులు ఖమ్మం బీఆర్ఎస్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఖమ్మం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ స్పాట్గానే ఉంటుంది. ఇక్కడి రాజకీయాల్లో వ్యక్తిగత ప్రభావం, వర్గాలు, అనుచర బలం, ఎన్నికల సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాలో పార్టీ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. వివిధ పార్టీల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ విస్తరించింది. పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్లోకి రావడం, అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జిల్లాలో పార్టీకి కొత్త రాజకీయ బలం తీసుకొచ్చింది. అదే సమయంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతల రాజకీయ ప్రస్థానం కూడా పార్టీ అంతర్గత సమీకరణాల్లో ప్రభావం చూపింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన ఈ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరో రూపం దాల్చుతున్నాయన్న చర్చ మొదలైంది. 2023 ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు పార్టీకి గట్టి షాక్ ఇవ్వడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపడం, నాయకులను ఒక్కతాటిపైకి తీసుకురావడం బీఆర్ఎస్ ముందున్న ప్రధాన సవాలుగా మారింది. కానీ పార్టీ కార్యక్రమాల విషయంలో నాయకుల మధ్య సమన్వయం కొరవడుతోందన్న అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ముఖ్యంగా పువ్వాడ అజయ్, తాతా మధు వర్గాల మధ్య రాజకీయ దూరం ఉందన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయకపోయినా కార్యక్రమాల్లో వారి వ్యవహార శైలి, వేరువేరు రాజకీయ కార్యక్రమాలు, అనుచరుల కదలికలు మాత్రం చర్చకు కారణమవుతున్నాయి. పార్టీని జిల్లా స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విషయంలో ఒకే లైన్లో నడవాల్సిన నేతలు తమ రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు జిల్లాలో రాజకీయ అనుభవం, వ్యక్తిగత క్యాడర్ ఉంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా తాతా మధుకు సంస్థాగతంగా ప్రాధాన్యత ఉంది. ఈ రెండు కేంద్రాల చుట్టూ పార్టీ కార్యకలాపాలు తిరుగుతున్నాయన్న చర్చ ఇప్పుడు అసలు రాజకీయ అంశంగా మారింది. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య గ్యాప్గానే చూడాలా, లేక భవిష్యత్ ఖమ్మం బీఆర్ఎస్ నాయకత్వం కోసం జరుగుతున్న అంతర్గత పోరుగా భావించాలా? ఇదే ఇప్పుడు పార్టీ క్యాడర్లో జరుగుతున్న చర్చ. ఇటీవల రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్ అగ్రనేతలు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలు జిల్లాలో పర్యటించిన సమయంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలకు హాజరయ్యాయి. కానీ జిల్లా స్థాయిలో ఉన్న అంతర్గత విభేదాలకు మాత్రం శాశ్వత పరిష్కారం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్రనేతలు జిల్లాకు వచ్చినప్పుడు నాయకులు ఒకే వేదికపై కనిపించడం, ఆ తర్వాత మళ్లీ తమ రాజకీయ కార్యక్రమాలతో ముందుకు సాగడం పార్టీ శ్రేణుల్లో సందేహాలకు కారణమవుతుంది. ఇక పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ వేర్వేరు కేంద్రాలు కనిపించడం చర్చకు దారితీస్తోంది. ఒక కార్యక్రమానికి ఒక వర్గం ప్రాధాన్యత ఇస్తే మరో కార్యక్రమానికి ఇంకో వర్గం ప్రాధాన్యత ఇవ్వడం, అనుచరులు కూడా తమ నేతలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం బీఆర్ఎస్లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే ఈ పరిణామాలను కేవలం వర్గపోరుగా చూడడం సరైనదేనా? రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే నేతలు తమ క్యాడర్ను యాక్టివ్గా ఉంచుతున్నారా? లేక రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ఎవరి ఆధిపత్యం ఉండాలన్న దానిపై ఇప్పటి నుంచే పోటీ మొదలైందా? స్పష్టమైన సమాధానం మాత్రం పార్టీ భవిష్యత్తు పరిణామాల్లోనే కనిపించనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో ఉన్న అతిపెద్ద సవాలు ప్రత్యర్థి పార్టీలు మాత్రమే కాదు, అంతర్గత సమన్వయం కూడా. క్యాడర్ను కాపాడుకోవాలంటే నాయకత్వం ఒకే దిశలో సాగాలి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న రాజకీయ పార్టీల్లో బలాబలాలు, అంచనాలు ఇప్పటి నుంచే మొదలవుతాయి. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారు? తాతా మధు పార్టీ సంస్థాగత వ్యవహారాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఇద్దరి మధ్య సమన్వయం కోసం రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుంటుందా, లేక ఖమ్మం బీఆర్ఎస్లో వర్గాలు మరింత బలపడతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అధికారం కోల్పోయిన పార్టీకి ముందుగా అవసరమయ్యేది ఐక్యత. కానీ ఖమ్మం బీఆర్ఎస్లో మాత్రం నాయకత్వ సమీకరణాలపై చర్చ కొనసాగుతుంది. వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతాయా, లేక పార్టీ కోసం నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా? ఖమ్మం బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయానికి ఇదే కీలక ప్రశ్న.